హలో అండి, అందరికీ నమస్తే. మన వంటల వసంతం ఛానల్కి స్వాగతం. ఇంట్లో చాలాసార్లు ఏమవుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసిన ఇడ్లీలు మిగిలిపోతాయి కదా. వాటిని సాయంత్రం ఎవరిని తినమన్నా తినరు. అప్పుడు వాటిని పారేయడం కూడా మనసుకు నొప్పిగా ఉంటుంది. అలాంటి టైంలో మిగిలిన ఇడ్లీలతో ఒక సూపర్ టేస్టీ క్రిస్పీ చట్నీ లేకపోయినా తినేలా ఉండే స్పెషల్ ఉప్మా ఎలా తయారు చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా ఫాస్ట్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి, సాయంత్రం స్నాక్కి, అలాగే పిల్లలకి టిఫిన్ బాక్స్కి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మిగిలిన ఇడ్లీలను ఇలా చేస్తే బయట దొరికే టిఫిన్ కంటే రుచిగా ఉంటుంది. వీడియో మొదలుపెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కేయండి. మనం ఇలాంటి ఈజీ ట్రెడిషనల్ హోమ్ స్టైల్ వంటలు ప్రతిరోజు తీసుకొస్తుంటాం. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, మిగిలిన ఇడ్లీలతో సూపర్ టేస్టీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. మిగిలిన ఇడ్లీలను ఒక బౌల్లో వేసుకొని ఇలా ఇడ్లీలను వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఇలా ఇడ్లీలను స్మాష్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీలను పొడి పొడిగా స్మాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి కానీ బౌల్ కానీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి, కాస్త ఉల్లిపాయలు, అలాగే కాస్త కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అనేది ఈ ఉప్మాకి పట్టుకునేలాగా ఇలా మెల్లిగా బాగా కలపాలి. ఇలా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా కలపాలి. ఇలా తాలింపు అనేది ఈ ఉప్మాకి బాగా పట్టుకోవాలి. అంతే అండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూశారు కదా, ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా మిగిలిన ఇడ్లీలతో ఉప్మా తయారు చేసుకున్నామో. ఇలా చేస్తే ఇంట్లో ఎవ్వరూ ఇది మిగిలిన ఇడ్లీలతో చేసిందని గుర్తించరు. చాలా సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీ కమెంట్స్ అనేటివి మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్లే మన వంటల వసంతం ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకో కొత్త రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.